నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించే నూరూరించే నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. 20 నిమ్మకాయల్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనిచ్చి పొడి క్లాత్తో తుడుచుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయని నిలువుగా కట్ చేస్తే 4 ముక్కలు, అడ్డంగా కట్ చేసుకుంటే 8 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయని అడ్డంగా కట్ చేసుకుంటే 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా నిమ్మకాయని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని నిమ్మ ముక్కలకు ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న నిమ్మ ముక్కలను మరొకసారి కంటైనర్పై మూతపెట్టి బాగా షేక్ చేసుకోవాలి. ఈ నిమ్మ ముక్కలను 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత నిమ్మ ముక్కలు ఊరిపోతాయి. ఊరిపోయిన నిమ్మ ముక్కల్లోంచి రసాన్ని వేరు చేసి రసం, నిమ్మ ముక్కలను ఎండలో పెట్టుకోవాలి. నిమ్మ ముక్కలను ఒక ప్లేట్లో కవర్ కానీ పేపర్ కానీ వేసుకుని 3 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. 3 రోజులకి నిమ్మ ముక్కలు ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయో. ఇప్పుడు ఈ ముక్కలను పచ్చడి కలిపేసుకోవచ్చు. పచ్చడికి కావలసినవి కారం, ఆయిల్, నిమ్మరసం, సాల్ట్ వీటిని తీసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మిగిలి ఉన్న ఆయిల్ని వేసుకుని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నిమ్మకాయ ముక్కల్లో రసాన్ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కారాన్ని వేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతే మరి కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోయింది, అందుకు వేయటం లేదు. మీకు సరిపోదనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. అంతేనండి, నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వైట్ రైస్లో, కర్డ్ రైస్లో తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.